లేదు అయిపోయింది అన్ని ఉన్నాయి. హలో, వాలంటీర్స్గా వాట్సాప్ గ్రూప్లో హలో హలో, రోడ్డుకి అడ్డంగా నిలబడకుండా హలో, ఇంటి దగ్గర బ్యాగ్లలో వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వెంటనే హలో, రోడ్డు మీద ఉన్నామా ఎంప్లాయీ మిత్రులందరూ కూడా ధర్నాకి రావాలి. పోలీసు వాళ్ళకి ధర్నాను ఉద్దేశించి వారు పాట పాడతారు. థ్యాంక్ యూ లింగం సార్. మరి మీరంతా తలుచుకుంటే ప్రభుత్వాలను కూడా దయచేసి మార్చేటువంటి సత్తా మీకున్నది. దయచేసి కూడా మీరు గొంతమ్మ కోరికలు కావు, మీ కోరికలు చాలా సింపుల్గా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం హమ్ ఏక్ హై ఎందుకయ్యా రేవంత్ రెడ్డి ఏమి పాపం చేసినాము, ఎందుకయ్యా రేవంత్ రెడ్డి ఏమి పాపం చేసినాము, ఎందుకయ్యా రేవంత్ రెడ్డి ఏమి పాపం చేసినాము, ఎందుకయ్యా రేవంత్ రెడ్డి ఏమి పాపం చేసినాము. పెద్దలను మర్చినావు, కుర్చీ చూసి మురిసినావు, పెద్దలను మర్చినావు, కుర్చీ చూసి మురిసినావు. పెంచినరు బతుకోలన్నయ్యో ఓ రేవంత్ రెడ్డి, పెంచినరు బతుకోలన్నయ్యో ఓ రేవంత్ రెడ్డి. ఆగమాగం చేసినారయ్యో ఓ సందా మామ, ఆగమాగం చేసినారయ్యో ఓ సందా మామ. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి ఏమి పాపం చేసినాము, ఎందుకయ్యా రేవంత్ రెడ్డి పాపం చేసినాము. పెద్దలను మర్చినావు, కుర్చీ చూసి మురిసినావు, పెద్దలను మర్చినావు, కుసి కుసి మురిసినావు. హెల్త్ బిల్లు పెండింగులాయే, బిల్లులేమో చిల్లులాయే, హెల్త్ బిల్లు పెండింగులాయే, బిల్లులేమో చిల్లులాయే, హెల్త్ బిల్లు పెండింగులాయే, బిల్లులేమో చిల్లులాయే, హెల్త్ బిల్లు పెండింగులాయే, చిల్లులాయే. పెంచినారు బతుకులన్నీ
అతుకు బొంతులయ్యిపాయే పెంచినారు పేద బతుకులు అతుకు బతుకులయ్యిపాయే ఎన్నాళ్ళు ఓపిక తింటారు ఓ సందా మామ ఎన్నాళ్ళు ఓపిక తింటారు ఓ సందా మామ ఎన్నాళ్ళు వేచి ఉంటామో ఓ సందా మామ టాప్రా యూనియన్ టాప్రా యూనియన్ अरे जिंदाबाद 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 आवाज दो हम एक है आवाज दो हम एक है दुनिया के पेंशनर एक हो दुनिया के पेंशनर एक दुनिया के पेंशनर एक हो अरे जीना है तो मरना सीखो है तो मरना सीखो अरे जीना है तो मरना सीखो है तो मरना सीखो कदम कदम पर लड़ना 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 सीखो అవకాశం ఇచ్చిన పెద్దలకు కళాకారుల కళాభివందనం తెలుపుతూ నిజామాబాద్ జిల్లా టాప్రా జనరల్ సెక్రటరీగా శిల్పలింగం నా పేరు. ఊరు ఊరు కదులుతుందిరా హక్కులకై ఒక్కటిగా పల్లె పల్లె పైరమాయరా హక్కులపై పల్లె ఊరు ఊరు కదులుతుందిరా హక్కులకై ఒక్కటిగా పల్లె పల్లె పైరమాయరా ఊరు కదులుతుందిరా హక్కులపై పల్లె 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 ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళను ఉద్యోగం చేసిన వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగము చేసిన వాళ్ళను ఉద్యోగం చేసిన వాళ్ళను అందరము ఏకమై హక్కుల పోరాటానికి అందరము ఏకమై హక్కుల పోరాటానికి అందరము ఏకమై హక్కుల పోరాటానికి అందరము ఏకమై హక్కుల పోరాటానికి కదము దొక్కి కదులు రామురు ఓ ఉద్యోగి కదము దొక్కి కదులు రామురు హక్కులకై ఒక్కడిగా పల్లె పల్లె పైరమాయరా ఊరు ఊరు కదులుతుందిరా హక్కులకై ఒక్కడిగా పల్లె పల్లె పైనమాయరా जिंदाबाद जिंदाबाद టాప్రా యూనియన్ जिंदाबाद 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 టాప్రా యూనియన్ जिंदाबाद 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 టాప్రా యూనియన్ जिंदाबाद 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 హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్ర నలుమూలల నుండి పెన్షనర్స్ ప్రభుత్వ పెన్షన్దారులంతా ఇక్కడికి వచ్చారు. మిత్రులారా, మన సమస్యలు చాలా చిన్న చిన్న సమస్యలేవి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అస్సలు పట్టించుకోని పద్ధతిలో ఉన్నది. 6 నెలల నుంచి మేము అడుగుతున్నాం, అయ్యా మా సమస్యలు ఏమీ లేవు, కనీసం మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే కూడా ఇవ్వని పరిస్థితి వచ్చింది ఈనాడు. కనుక దాని మీద మేము మరి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా కలిసాం. అయినా కానీ వాళ్ళు చూస్తాం చేస్తాం అనుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చివరిగా నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు రావాల్సిందిగా కోరుతున్నాను సార్, ప్లీజ్ అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో ఆనాడు ఎన్ని చెప్పినా వాళ్ళు వినకపోతే చివరికి మన చీఫ్ సెక్రటరీ గారికి ఒక నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది అని చెప్పేసి వారికి అన్న నమస్తే ధన్యవాదాలు. అడ్జస్ట్ చేసుకోండి, అక్కడ కుర్చీ తీసుకోకటి. సో చీఫ్ సెక్రటరీ గారికి కూడా మనము విన్నవించాం. అయినా కానీ వారికి కూడా చెప్పాను నేను, సార్ పెద్ద కార్యక్రమం ఉంది 11వ తారీఖు లోపల మీరు చేయకపోతే ఇది చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా పడ్డారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మేము వెంటనే రాష్ట్ర కార్యవర్గాన్ని మేము పిలిపించేసి కన్వయర్ కమిటీ అని చెప్పేసి తీసుకున్నాం. ఈ కన్వయర్ మొత్తం కోఆర్డినేషన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల నుంచి వెళ్ళి మన రాష్ట్రం మొత్తం వ్యక్తులందరినీ పిలిచి మనం ఇది ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు, అయ్యా మేమంతా కలిసి వస్తున్నాం, ఎంత కావాలో అంతమంది 50,000 మందితో మేము రావాలని చెప్పేసి, అయ్యా మరి ఏం చేస్తాం, మరి కుర్చీలు ఇవ్వమంటే కూడా ఇవ్వలేరు మీరు, కుర్చీలు ఇవ్వమంటే కూడా ఇవ్వలేరు మీరు, మరి ఎంత అన్యాయం చేస్తున్నారు మీరు.
400 కంటే ఎక్కువ ఉంటారు వీళ్ళు, 4 చేరు ఉన్నా కానీ మేము తీసేస్తామని చెప్పినారు. మరి ఏం చేయాలి? మరి అంత ఆవేదన ఉంది మా పెన్షన్ అందరికీ ఆవేదనలో ఉన్నారు. వాళ్ళంతా కూర్చుని ఇవ్వంటే కూడా ఇస్తలేరు. 400 మందికి ఇస్తాం, 400 మంది కంటే కూర్చోడానికి వీల్లేదని చెప్పేసి మాకు రిస్ట్రిక్షన్ ఇచ్చారు. దానివల్ల సప్లైంగ్ కంపెనీ వాళ్ళు కూడా సార్ మాకు ఆర్డర్స్ లేవు, 400 కుర్చీలు దాటితే ఇంకా మేము ఏమి చేయలేము సార్ అని వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు గట్టిగా చెప్పేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 100 కుర్చీలు పట్టుకొని వస్తున్నారు. వాళ్ళు కూర్చొని అడ్జస్ట్ చేసుకోండి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడండి, ప్రయత్నం చేయండి. మిత్రులారా, ఎన్ని సమస్యలు ఉన్నాయన్నప్పటికీ చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోని కారణం చేత మనమంతా ఈనాడు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రభుత్వం అయ్యా మేము చెప్తున్నాము, మీరు ఇదే పద్ధతిలో కంటిన్యూ చేస్తే రేపు లోకల్ బాడీస్ ఎన్నికల్లో మా తడాక ఏందో మేము చూపెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ఈ 2-3 రోజుల లోపల మా పెన్షనర్లందరినీ కలిసి మా లీడర్స్ని పిలిపించేసి మా సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మాత్రం మా తడాకా ఏందో రేపు లోకల్ బాడీస్లో చూపెడతామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పెన్షనర్ మహాధరణ వేదికకు ఇచ్చేసిన పెన్షనర్లందరికీ రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చాలా మంది మిత్రులు నేను రాకముందు నుంచి కూడా లెక్క ఒకే ఒక డిమాండ్ 398 డిమాండ్. నేను కూడా 398 బాధితుల్ని 2 ఏళ్ల తర్వాత రాకపోతే నేను కూడా మీ ఇంటుండేటోనే. కాబట్టి అది సోదరు వచ్చి మెజార్టీ నాకు వచ్చే ఫోన్ అని కూడా అవే రాదు. రైట్. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు కోఆర్డినేషన్ ఆధ్వర్యం నిర్వహించబడిన మా చైర్మన్ లక్ష్మణ గారు, అదేవిధంగా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, మా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు, పెద్దలు గౌరవనీయులు ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ సుధాకర్ గారు, పూర్వ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు, మిగతా అందరికీ వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, ఊహించిన దానికన్నా ధర్నా శిబిరానికి రావడం, చాలా డిమాండ్స్ అనేది కూడా అందరికి తెలిసిపోయినవే. పెన్షన్లకు సంబంధించిన కాదు, ఈరోజు ఈరోజు మేము కోరుకున్న డిమాండ్స్ ఏవైతున్నాయో అయ్యా ప్రెస్ మిత్రులు 2 చైర్లు ఆ ప్రెస్ వాళ్ళకి వేయండి. జగదీష్ అక్కడ కూర్చో, జగదీష్ ఒక 2 చైర్లు వేపి ప్రెస్ వాళ్ళకు, ప్రెస్ అయిన 2 చైర్లు వేయండి అక్కడ 2-3. మరి ప్రత్యేకంగా జేఏసీ పక్షాన ఈ డిమాండ్స్ ఏవైతే మీరు అడుగుతున్నారో సమావేశంలో రాగానే అడిగే డిమాండ్ ఒకటి, హెల్త్ కార్డ్స్ ఫస్ట్ లక్ష్మణ అడిగేది ఒకటి, మీరు డి అందరికి ఇచ్చినప్పుడు మాకు ఇస్తారు కానీ మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వండి అని అడిగి ఉన్నారు. మరి అదే కోణంలో 2-3 వేసుకో, ఆ చివరికి వేసి అమ్మ కూర్చో చేసి జామ్ అవుతుందంటే మా వెహికల్స్ అన్ని రోడ్డుపై ఉన్నవి. దయచేసి మీరు మా దగ్గరకు వచ్చి ట్రాఫిక్ డ్రైవర్ చేయమని. ఓకే, అదే రైట్. పెద్దలు ఏసీపీ గారు దయచేసి ట్రాఫిక్ ను కూడా కొంచెం మళ్లించవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా ధర్నాకు వచ్చిన వాళ్ళందరినీ విమానంలో కానీ హెలికాప్టర్గా తీసుకురాలే. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. బస్సు ఎక్కి వచ్చిరా, నడిచి వచ్చిరా, బస్సులో వచ్చిర్రా? ఎందుకు వచ్చారు? సమస్య పోరాటంలో ఈ లక్ష్మయ్య గారు కోఆర్డినేషన్ వేదిక, ఈరోజు పాలకురు కృష్ణమూర్తి గారి వేదిక, వీళ్ళందరూ కలిసి బాగా పెన్షన్ సమస్యలు పరిష్కరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి మన యొక్క డిమాండ్ని తెలపడానికి ఇక్కడ నుంచి మాట్లాడితే సచివాలయం వరకు మా డిమాండ్ వెళ్లాల్సిందిగా, ఇంట్లో పడుకుంటే కాదు, నాకు చేతనైనా కాకుండా మందు గోళీలు వేసుకోనైనా తినకున్నా నేను ఇక్కడ కనిపించాలనే కోరికతో వచ్చారు వీళ్ళందరూ కూడా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు
వీరు చేస్తున్న ధర్నా మహాధర్నా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా సమస్యల పరిష్కారం కొరకే ఈ పోరాటం జరుగుతుంది. గమనించండి, ధర్నా చేసినంత మాత్రాన ప్రభుత్వ వ్యతిరేకులుగా గత పాలకులుగా మా పైన కాదు. ఆలోచించుకోండి ఒకసారి, మరొకసారి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. మాకు కావాల్సిన ఇమీడియట్లీ మరి ఒకే ఒక మాట మా లక్ష్మయ్య గారు చెప్పున్నారు, అయ్యా మీరు పరిష్కరించండి పరిష్కరించండి, కానీ కనీసం మాతో ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 5 నిమిషాలు కూడా కేటాయించకుండా మరి పెన్షన్ లేకుంటే, ఇంతకుముందుకే సుధాకర్ సార్ చెప్పినారు, మేము రిటైర్ డిఏ ఇవ్వము, ప్రతిపక్షంలోనే కూర్చుంటాము అన్నాడు. కూర్చున్నాడు పోయినసారి ఒక ఆయన. కాబట్టి మిత్రులు గమనించాలి, పెన్షన్ల నోట్ల నుంచి ఒక మాట వస్తే గుర్తుపెట్టుకోండి, నోట్లో నుంచి వచ్చిందనుకో అది శాపంగా భావించేస్తారు. లెక్కేసుకోండి, దయచేసి శాపం అనుకోవాలా. వీళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల ఐక్యత వర్ధిల్లాలి. ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ ఐక్యత. తప్పకుండా మీరు చేసే ఈ ధర్నాకు మేము రావడమే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఉపాధ్యాయులకు, సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా తప్పకుండా చెప్తున్నాం. ఈ వేదిక ద్వారా ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటుందో మా జేఏసీ జగదీశ్వర్ అన్న గారు ఎప్పుడూ ఉన్నారు. తప్పకుండా ఆగస్టు 15 వరకు ప్రభుత్వానికి మా వేదిక డెడ్ లైన్ ఇచ్చింది. మరొకసారి గమనించవలసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కూడా నోటీసు ఇచ్చి ఉన్నాము. దయచేసి ఈలోగా ఒకసారి పిలిచి, మేము అడిగేది 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు మేము కూడా 500 రూపాయలు ఇస్తాము, మాకు హెల్త్ కార్డు ఇవ్వండి అని కోరుతున్నాం. మీ 500 కాదు, మా 500 కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. డిఏ అందరికి ఇవ్వండి, మాకు ఇవ్వండి. 398 ప్రభుత్వము గత 4 సంవత్సరముల కిందట 5 సంవత్సరాల కిందట రిటైర్ సర్వీస్ కాలానికి మొత్తం ఇంక్రిమెంట్లు ఇచ్చున్నారు. అదే పద్ధతిలో ఇవ్వండి, నష్టం ఏమీ లేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికి విజ్ఞప్తి, ఈ వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా అశేష జనవాహిని, ఇది చూడండి ఇసుక వడ్డా రాలనట్టు జనం చూడండి, ఎక్కడ చూడండి మీరు. తప్పదు, ప్రభుత్వము ఆ వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత, మనము కాదు. దయచేసి మీతో కలిసి మాట్లాడే అవకాశం వేదికకు కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. ఈహెచ్ఎస్ వెంటనే పెండింగ్ బిల్స్ వెంటనే పిఆర్సి డిఏ మన పెండింగ్ ఉన్న డిఏలన్నీ కూడా అప్పటి వరకు మనం ఏకంగా ఇలాగే పోరాడాలి. కోఆర్డినేషన్ కమిటీ తరఫున ధర్నా నిర్వహించిన లక్ష్మణ గారికి, ఇక్కడ ముఖ్యంగా మా నిర్వహించిన అందరికీ కూడా, వివిధ జిల్లాల నుండి వచ్చిన మా అన్న తమ్ముళ్ళకి అందరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నిజంగా ఇంతమంది ఈరోజు వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మహిళా సోదరీమణులు కూడా చాలా కష్టపడి వాళ్ళు కూడా రావడం జరిగింది. వారికి కూడా ముఖ్యంగా అరే సెక్రటరేట్లు కాదు, సీఎం ఇంటి వరకు వినబడాలి మనది. మనం ఏదో ముసలిళ్ళం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు, మనం ఏంటో నిరూపించాల్సిన సమయం ఏర్పడింది. కాబట్టి ఆవాజ్ దో, పెన్షనర్ల ఐక్యత, ఈహెచ్ఎస్ వెంటనే ఆవాజ్ దో. దూరం నుంచి వచ్చిండ్రు, ఇలాగే మన స్పిరిట్ అన్ని సాధించుకునే వరకు మనం ఏంటో ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది.
పెన్షనర్లు అంటే ముసలోళ్ళు వీళ్ళతో ఏమవుతుంది అని అనుకుంటున్నారు. కరివేపాకన్నా మనం కూరలలో బాగుంటుందని ఈ మధ్యలో తింటున్నాం. అంతకంటే తక్కువగా బయట తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఎక్కడైనా కూడా పెన్షనర్లు అంటే భయపడే స్టేజ్కి ప్రతి ఒక్కరిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎన్నో మా ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పడి కూడా ఇప్పటికి 1 year అయిపోయింది. స్టార్ట్గా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈహెచ్ఎస్ మీదనే ఎక్కువ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 60 ఏళ్ళ పైన 70 ఏళ్ళు 80 ఏళ్ళకు మనకి ఇమ్మీడియట్గా అవసరం ఉన్నది. హెల్త్ కార్డు కావాలి మనకు. ఏ హాస్పిటల్కి పోయినా కూడా మామూలు టెస్ట్లో పోతే ₹1,00,000 అవుతుంది. ఈ పెన్షన్ ఓల్డ్ పెన్షనర్స్లో ఇప్పుడు కాబట్టి సాలరీస్ పెరిగినాయి కాబట్టి పెన్షన్ ఎక్కువ వస్తుంది. మాకంటే సీనియర్లకు పెన్షన్ తక్కువగా ఉంది. ఇన్ని పైసలు డబ్బులు ఖర్చులు పెట్టుకోవాలంటే ఇబ్బందులు ఉన్నారు. ఇంకొకటి మన రిటైర్మెంట్ డబ్బులు కూడా మనకు రావట్లేదు. రిటైర్ అయిన ఉద్యోగి కూడా ఈరోజు ఆడపిల్ల పెళ్లిళ్ళకని మగపిల్లలకు కూడా నేను ఇస్తాను రిటైర్ అయినాక నీకు డబ్బులు అని చెప్పడం జరిగింది. అవి ఇవ్వకపోవడానికి పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద కినుక వహించి ఉన్నారు. ఈ ఏజ్లో పిల్లలు బాగు చూడాలనుకుంటే అది లేదు. ప్రతి ఒక్క ఎంప్లాయీ 30 నుంచి 35 ఏళ్ళ సర్వీస్ చేసింది గవర్నమెంట్కు. సర్వీస్ చేసినందుకు మాకు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? మీరు మాకు వచ్చే హక్కులను మీరు ఇవ్వమంటే మీరు ఇవ్వడానికి ఎందుకంత కష్టం అవుతుంది మీకు? ఈహెచ్ఎస్ మీకేం ఖర్చు కాదని చెప్పినా కూడా మీరు దాన్ని కూడా ఇవ్వడం లేదు. చాలా దారుణమైన విషయం. మేము దాపెట్టుకున్న డబ్బులు దాపెట్టుకుంటాం. జీపీఎఫ్ కానివ్వండి ఏదైనా కూడా అవి కూడా రిలీజ్ చేయడం లేదు. పెన్షన్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయడం లేదు. ఏదైనా కూడా 1 year పైన 5 ఏళ్ళ నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఎందుకంత మీ ఖర్చులను ఏం తగ్గించుకోవట్లేదే? మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఓడిపోయిన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం వదులుకుంటున్నారు? వాళ్ళ బెనిఫిట్స్ వదులుకుంటున్నారా? హెల్త్ ఇష్యూస్ వస్తే ఏ హాస్పిటల్ కూడా పోయి వాళ్ళకు ఈజీగా ఈహెచ్ఎస్ ఇస్తున్నారు. మనకేముంది? మనం ఎన్నుకుంటూ వచ్చిన 5 ఏళ్ళ ప్రభుత్వం అది. మనం 35 ఏళ్ళు గవర్నమెంట్కి సర్వీస్ చేసాం. మనం ఎక్కువ వాళ్ళు ఎక్కువ మనకి ఇవ్వండి. వాళ్ళు ఎందుకు బెనిఫిట్ పొందుతున్నారు? ఒక్కొక్కరు 3-4 పెన్షన్లు తీసుకుంటున్నాడు. ఎందుకు ఇవ్వట్లేదు? అది అందరం దృష్టి పెట్టుకొని మీరందరూ కూడా ఏకమై ప్రతి పిలుపుకు కూడా ఏకమవ్వాలని కోరుకుంటూ ఇంకా కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాలు కూడా మీకు అందరికీ తెలుపుతాము. మీరు కూడా మీకు వీలైనంత మద్దతు ఇవ్వడానికి మాకు ప్రయత్నం చేయండి. అది సాధించుకునే వరకు మాలాంటి వాళ్ళ ప్రాణాలు పోయినా వచ్చేదేం లేదు. అక్కడ కొన్ని లక్షల మంది అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్లకు న్యాయం జరిగితే చాలు. గవర్నమెంట్ అప్పటికి కూడా ఊరుకోకుండా లక్ష్మయ్య గారు చెల్లించాలి. డిఏలు వెంటనే నియమించాలి. పిఆర్సీని వెంటనే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి. వెంటనే పరిష్కరించాలి. పెన్షనర్ల సమస్యను వెంటనే చేతులు ఎత్తండి. బాబు ఆయన ఫోటో తీసుకుంటా అంటున్నాడు. మీరుగా అయిపోయిందా? మిత్రులారా, ఉమాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉండటంతో గతంలో కూడా పెన్షనర్లే ముందు ఈ పోరాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఐక్య ఉద్యమంలోకి వచ్చారు. పెన్షనర్ల ఐక్య ఉద్యమానికి ఇందిరా పార్క్ వచ్చిన రాష్ట్ర వ్యాప్తం నుండి వచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు 10 రకాల డిమాండ్లు మాత్రమే పెట్టారు. ఈ ధర్నా శిబిరానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు లక్ష్మయ్య గారు, కృష్ణమూర్తి గారు, ఉమాదేవి గారు, రాష్ట్ర పెన్షనర్ల కేంద్ర సెక్రటరీ జనరల్ సుధాకర్ గారు, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ గారు, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు గారు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఎస్టీయు టీపీటీఎఫ్ సంఘ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈ వేదిక నుంచే రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, కరపత్రంలో కూడా
ఎన్నిసార్లు కలుస్తామన్నా ఎన్నిసార్లు విన్నవిస్తామన్నా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని కరపత్రంలో రాశారు. కరపత్రం చదివాను. వెంటనే మీరు పెన్షనర్ల జేఏసీని పిలిచి మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను, కోరుతున్నాను. ప్రధానంగా 10 డిమాండ్లు ఇందులో ఉన్నాయి. మొదటి డిమాండు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది కార్డు ఇచ్చారు కానీ అది జేబులో ఖాళీ కార్డుగా కనిపిస్తుంది. తెలంగాణ భాషలో చెప్పాలి అంటే నాలుక గీసుకుంటేందుకు కూడా పనికిరాట్లేదు. దాన్ని పనిచేసేటట్టు చేయండి అని చెప్పి, అందరికీ ఆరోగ్యం అందించండి అని చెప్పి కోరారు. వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వెంటనే ఈహెచ్ఎస్ స్కీము సరి అయిన పద్ధతిలో పనిచేసేటట్టు, గతంలో వెల్నెస్ సెంటర్లు ఏవైతే ప్రారంభించారో అందులో అన్ని మందులు లభించేటట్లు, డాక్టర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదిక నియమిస్తేనే సరి అయిన సేవలంతా ఆ పద్ధతిలో పెన్షనర్లు కానీ ఇతర పెన్షనర్లు అందరికి కూడా వెంటనే కార్డ్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. లైబ్రరీ అందరికి కూడా. వాస్తవంగా 10 డిమాండ్లు ప్రధానంగా ప్రస్తావించారు. అందులో 5 డిమాండ్లు ప్యూర్గా పెన్షన్లకు సంబంధించి ఉన్నాయి. ఒక 5 డిమాండ్లు ఇటు ఎంప్లాయీస్కు అటు పెన్షన్లకు సంబంధించి ఉంది. ఇప్పుడు తమ్ముళ్ళు, ఎందుకంటే నేను 398 కంటే కాస్త ముందు అపాయింట్ అయినోని, 398 అనేది 84 నుంచి డిమాండ్గా ఉంది. 16, 25 మొత్తం 41 సంవత్సరాల డిమాండ్ అది ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. వెంటనే చేయాలి. అది ఇంకా కొద్దిమంది ఒక్కరిద్దరు ఎంప్లాయీస్ కూడా అంటే టీచర్స్ కూడా పనిచేస్తున్నారు. అది చాలా ముఖ్యంగా 24 మార్చి పోయింది, 25 మార్చి పోయింది, 25 ఈ నెల ఆగస్టు 31 కూడా దగ్గరకు వచ్చింది. పెన్షనర్లకు రావాల్సింది వెంటనే ఇవ్వాలని చెప్పి గతంలో కూడా డిమాండ్ చేశాము. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో కౌన్సిల్లో చెప్పాను, ఈ పద్ధతి మంచిది కాదు. పెన్షన్లకు ఇవ్వవలసింది అది చేసిన సేవకి ఇవ్వవలసింది, 30-40 ఏళ్ళు సేవకి ఇవ్వవలసిన మొత్తం, దాని ఇలా ఆపటం మంచిది కాదు. ఇప్పటికైనా మీరు సర్దుబాటు చేసుకొని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. తర్వాత ఇదే కోణంలో డిఏలు కానీ పిఆర్సీ కానీ వీటి అంశానికి వచ్చినట్లయితే ఇక్కడ జేఏసీ నాయకత్వం ఉంది, ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం ఉంది, పెన్షన్ల ఇవన్నీ అందరికి సంబంధించింది. కాబట్టి వీటి విషయంలో ఏదైతే మీరు పిలిచి మాట్లాడిరో లేదా మంత్రివర్గ ఉపసంఘంతో మాట్లాడారో, మరి అప్పుడు పెన్షనర్ సంఘాలను సరైన పద్ధతిలో పిలిచినట్టు నాకు కనిపించలేదు. కాబట్టి మీరు ఎమ్మటే పిలిచి మాట్లాడటం కాదు, మాట్లాడినప్పుడు తప్పనిసరిగా పరిష్కార మార్గాలు ఉండాలి. పరిష్కార మార్గాలు లేకుండా ఈ పద్ధతిలో ఉండటం మంచిది కాదు. ఇక ఎన్పిఎస్ రద్దు చేయడం అనేది ఈ వేదిక నుంచే అందరం డిమాండ్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్పిఎస్ సంబంధించిన పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయండి. అది సరైనది కాదు. రద్దు చేసినట్లయితే ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలకు కూడా అది వర్తింపజేయబడుతుంది. ఆ పద్ధతిలో చేయాలి. ఏమైనా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ మందిని పిలిచాం, కొద్ది మంది వస్తారనుకున్నాం, వర్షం కూడా ఉన్నదనుకున్నాం. అయినా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పెన్షనర్లు రావడం అనేది వారి యొక్క బాధలకు వారి యొక్క ఆందోళనకు ప్రతిరూపంగా ఉంది. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఈ విషయంలో దృష్టి సారించండి, మాట్లాడండి. ఏమేమి ఎప్పుడెప్పుడు పరిష్కారం చేస్తారో వెంటనే చెప్పండి, ఆ పద్ధతిలో పరిష్కారం చేయండి. ఎందుకంటే నేను మొన్ననే జగదీశ్వర్ గారి స్టేట్మెంట్ చూశాను. కరీంనగర్లో 700 చెల్లిస్తున్నారు నెలకు, 700 లేవు 300 లేవు అని ఓ స్టేట్మెంట్ పేపర్లో చూశాను. 700 కాదు, ఎక్కువనే చెల్లించవలసి వస్తుంది. ఎందుకంటే పెండింగ్ అయిపోతుంది. నెలవారీ చెల్లించవలసి వచ్చిన అది 1200, 1500 చొప్పున చెల్లిస్తేనే ఒక 7-8 నెలల్లో అయిపోతుంది. అది కాదు, వాస్తవంగా పెన్షనర్లకు చెల్లించవలసిన యూక్వేర్ పెండింగ్స్ అన్ని కూడా వెంటనే చెల్లించాలి. అందుకు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇదే సందర్భంలో పెన్షనర్లు అంటే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక డిపార్ట్మెంట్ నుంచి పెన్షనర్ని. కానీ ఈ సందర్భంగా పెన్షన్ల జేఏసీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక విషయాన్ని సూచన చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం నేను పేపర్ చదివినప్పుడు కనిపించింది, ఫస్ట్ క్వార్టర్లో రావాల్సిన ఆదాయం లేదు, మీ పాలన బాగాలేదని చెప్పి ఇంకో రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తారు. నేను కోరేది ఏంటంటే, మీరు ఇన్కమ్ డిపార్ట్మెంట్లో కానీ
లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచలేకపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డబ్బు ఉంది. భారతదేశంలోని దాదాపు 15 రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్లో బతుకుతున్నారు. డబ్బు లేకుండా బతికే అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎందుకు రావట్లేదు? ఎక్కడ పందికొక్కులు ఉన్నాయి? ఆ పందికొక్కులు ఎట్లా కంట్రోల్ చేయాలి? మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చెప్పలేకపోవచ్చు, కానీ ఇప్పటికైనా మీరు రిటైర్ అయిన వాళ్ళు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన వాళ్ళు లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన వాళ్ళు మీరు ఒక పరిశీలన చేసి కమిటీలాగా ఏర్పడి అది మాలంటోళ్ళకి ఇవ్వండి. నిజంగా పందికొక్కులు ఏదో బయటికి తీస్తే ఆదాయాలు వస్తాయి, అప్పుడు మన పేమెంట్లు ముందుకు పోతాయి. ఇది చేయాలని చెప్పి పెన్షన్ల చేసిన నేను నా వైపు నుంచి డిమాండ్ చేస్తున్నా. రెండవది, ఈహెచ్ఎస్ విషయంలో కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్ దుర్నీతి ఏంటి, వాళ్ళ రేట్లేంటి, నిజంగా వైద్యానికి అంత డబ్బు అవసరమా? ఆరోగ్య శాఖలో కూడా రిటైర్ అయిన వాళ్ళు డాక్టర్ల నుంచి నర్సుల వరకు చాలా మంది మన పెన్షన్ల సంఘంలో ఉంటారు. వాళ్ళు కూడా ఒక కమిటీ ఏర్పడండి తప్పనిసరిగా. ఎందుకంటే నేను కార్పొరేట్ హాస్పిటళ్ల మీద నాకు అసలు నమ్మకమే లేదు. కరోనా వచ్చినప్పుడు దాదాపు 4 నెలల పాటు తలుపులు మూసుకున్న వాళ్ళు ఏంటండి వైద్యం చేసేది? మేము గుండె తీసి గుండె పెడతాం, కాలేయం తీసి కాలేయం పెడతాం, ఇంకోటి తీసి ఇంకోటి పెడతాం అని చెప్పడానికే తప్ప నిజమైన కొత్త వైరస్ వస్తే కొత్త వైద్యం అవసరమైతే చేసే దమ్ము వాళ్ళకుందా అంటే కరోనాలో మాత్రం లేదని తేలిపోయింది. వాస్తవంగా కరోనా వ్యాక్సిన్ కూడా కనుగొన్నదేమో మన సిసిఎంబి, పేరు వచ్చిందేమో ఇంకోనికి వచ్చింది, వాడు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదిస్తుండు. ఇటువంటివన్నీ కూడా పెన్షనర్లుగా నిర్భయంగా నిక్కచ్చిగా ప్రజల్లోకి చెప్పాలి, ప్రభుత్వాలను నిలయాలి. మీరు ఈ పద్ధతి కాదు, ఫలాని కార్పొరేట్ హాస్పిటల్లో రేట్ ఇంత ఉండాలి, ఇంత ఎక్కువ ఉంది, ఫలాని కార్పొరేట్ హాస్పిటల్లో ఇంత ఉండాలి, ఇంత ఎక్కువ దోపిడీ చేస్తున్నారు. ఆ పద్ధతిలో కూడా ఒక రిపోర్టు తయారు చేస్తే బాగుంటుంది. మాలాంటి వాళ్ళకి ఇస్తే మేము ఎక్కడైనా మాట్లాడతాం, ఆ సందర్భంగా వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిలో ఈహెచ్ఎస్ అమలైంది తప్ప ఎందుకంటే నేను ఈరోజు హిందూ పేపర్లో ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇన్సూరెన్స్ యొక్క రేట్లు సంవత్సరం 30 నుంచి 40% పెరుగుతున్నాయని. ఎందుకు పెరుగుతున్నాయి? కార్పొరేట్ హాస్పిటల్ యొక్క దాహం, వాళ్ళ ఆకలి ఎంతంటే మనం తీర్చేటంతగా లేదు, వాళ్ళ దోపిడికి అంతు లేకుండా ఉంది. అందుకొరకు ఎల్ఐసి ప్రీమియమ్స్ కూడా పెరుగుతున్నాయి, అంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి వాటి కూడా ఒక కమిటీ వేసినట్లయితే, కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఈ పద్ధతిలో రేట్లు ఉండాలి, ఈ దోపిడీ నివారించాలి. తర్వాత ప్రభుత్వంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈనాడు చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్లో పాలకవర్గంగా మారి లేదా పెట్టుబడిదారులుగా మారి దోపిడీ చేస్తున్న స్థితి ఉంది. దీన్ని కూడా మనందరం ఎండగట్టకపోతే మన ఆరోగ్యానికి భరోసా లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పద్ధతిలో తప్పనిసరిగా పెన్షన్ల చేసి పనిచేస్తుంది. పెన్షనర్లు అంటే టైర్డ్ కాదు, మేము రిటైర్డ్ మాత్రమే అని చెప్పి నిరూపించారు. ఇదే పద్ధతిలో సమాజానికి మా అవసరం ఉంది, మేము సమాజానికి సేవ చేస్తాం. యువకులారా మీకు సలహాగా ఇస్తున్నాం, మేము కలిసి అన్ని సాధించుకుందాం అనే రకంగా పెన్షనర్ల ఉద్యమం ముందుకు పోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ఉద్యమాభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రయత్నం ఫలించడంలే, అందుకోసం మీరు కూడా మా వెంట ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ బట్టి దగ్గరికి కానీ తీసుకెళ్ళి మొదలు మా సమస్యలన్నీ చర్చించినట్టుగా చూస్తారని మరోసారి వారికి విజ్ఞప్తి చేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి యావత్ తెలంగాణలోని 3 లక్షల పెన్షనర్ల ప్రధాన సమస్యలపై ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన కోఆర్డినేషన్ కమిటీ మెయిన్ పిల్లర్స్ అయిన అన్న లక్ష్మణ గారికి, కృష్ణమూర్తి అన్న గారికి, ఉమాక్క గారికి, అదేవిధంగా వేదిక మీద చాలా పెన్షనర్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వారికి, అదేవిధంగా అటు ఉద్యోగ సంఘాలకి, ఉపాధ్యాయ సంఘాలకి, అధ్యాపక సంఘాలకి, పెన్షన్ సంఘాలకి ఒకప్పుడు గురువుగా ఉండి జేఏసీ చైర్మన్గా వ్యవహరించి ఆల్ ఇండియా పెన్షనర్ జనరల్ సెక్రటరీగా ఉన్న పెద్దన్న సుధాకర్ అన్న గారికి, జేఏసీ నాయకత్వం మొత్తం కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి, జేఏసీ చైర్మన్ జగదీశ్వర అన్న గారికి,
మీడియా మిత్రులకి, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి నలుమూల నుంచి వచ్చిన అందరూ ఆల్మోస్ట్ నాయకత్వం, పెన్షన్ సంఘాలు 15 సంఘాలుగా పెద్ద సంఘాలు ఉన్నాయి. అందరు అధినాయకత్వానికి, ప్రాథమిక సభ్యులకి, ముఖ్యంగా మహిళా పెన్షన్ సంఘాలకి తల ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన సమస్యలు మనం గత ప్రభుత్వంలో మన సమస్యలు సాల్వ్ కాలేదు. మనం ప్రభుత్వం తెచ్చుకుందాం, మార్పు చేద్దాం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన తడాక ఏదో చూచాం. మనం మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షన్ అధికారులుగా 15,20,000 మంది ఉన్నాం. అందులో 3.5 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్స్, ఈ 7.5 లక్షలు కాకుండా అంగన్వాడీ, ఆశాలు, వర్క్ ఛార్జెడ్, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ వర్కర్స్, మున్సిపల్ ఎంప్లాయీస్, ఇతర రకరకాల కేటగిరీలో ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయీస్, మన పోలీస్ సోదరులు అందరినీ కలిపితే సుమారుగా 15,20,000 మంది ఉన్నాం. అందరికంటే కూడా ముందుగా మీ అందరినీ ముందు అభినందించాల్సింది అందరి తరఫున ఉద్యమాలలో, కార్యాచరణలో అన్నిటిలో కూడా మాకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ పెన్షన్ సంఘాలుగా, పెద్ద సంఘాలుగా ఒక అడుగు ముందుకు వేసి కార్యాచరణలో ముందున్న మీ అందరికి కూడా యావత్ తెలంగాణ జేఏసీ 206 భాగస్వామ్య సంఘాలు మా చైర్మన్ గారి తరఫున, కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, సమస్యలు అందరికీ తెలిసినవే. ప్రధాన సమస్య పెన్షన్స్కున్నది ఈహెచ్ఎస్. దానిపైన మీకు వివరంగా తెలపాలి. మన ప్రభుత్వమే, మన ముఖ్యమంత్రి గారే, మన క్యాబినెటే, మన రేవంత్ రెడ్డి గారే, మన బట్టి సారే, మన చోంగుతు ప్రిన్సిపల్ సెక్రటరీ గారే. కానీ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా అఫీషియల్గా 1.5 ఇయర్లో ఈహెచ్ఎస్ మీద మనం పిలవలేదు. నాట్ ఓన్లీ పెన్షన్ సంఘాలని, జేఏసీని కానీ, టీఎన్జిఓస్ని కానీ, టీజీఓస్ని కానీ ఏ సంఘాలతో కూడా ఇంతవరకు ప్రాథమిక చర్చలు కూడా చేయలేదు. ఒక గెజిటెడ్ అధికారుల తరపునే 9 సార్లు ప్రెజెంటేషన్ ఇచ్చాం. మంత్రి వర్యులకి, ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి కూడా ఏ రోజు పోయినా 1 వీక్లో ఫైనల్ అవుతుంది. మొడాలిటీస్ పూర్తి అయిపోయినాయి. ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ మీకు సూటబుల్ ఉంటుంది, లేదంటే కేరళ సూటబుల్ ఉంటుంది, తమిళనాడు సూటబుల్ ఉంది, హర్యానా సూటబుల్ అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఫైనల్ కాలేదు. మాకు అందిన సమాచారం వరకు ఈ మంత్ ఎండింగ్లో క్లియర్ చేస్తామని చెప్పి సిఎస్ గారు చెప్పారు. కాని పక్షంలో మనకి 15వ తారీఖు ఇచ్చిన డెడ్ లైన్ ఎలాగూ ఉంది. దాంతోపాటుగా రెండవ సమస్య పెండింగ్ బిల్స్. చాలామంది అనుకుంటారు చాలా పెండింగ్ బిల్స్ ఎంత ఏంటి అనేది. 13,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఈ రోజుకు ఉన్నాయి. అది సిపిఎస్ ఎంప్లాయీస్కున్న కాంట్రిబ్యూషన్ 5,000 కోట్లు కాకుండా, అంటే 13,000 కోట్లు ఓన్లీ పెండింగ్ బిల్స్. గత ప్రభుత్వంలో 10,000 కోట్లు ఉన్నప్పటికీ కొన్ని క్లియర్ చేసినప్పటికి కూడా ఈ రోజు కూడా ఇంకా 13,000 కోట్లు ఉన్నాయి. జేఏసీ నాయకత్వం పోయి కార్యాచరణ ప్రకటించాక గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు 650 కోట్లు పర్ మంత్ కొడతా అని చెప్పారు. కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. తదుపరి కార్యాచరణ సిద్ధమైనప్పుడు మరలా ఒకసారి పిలిచి గతంలో చెప్పిన మాట మేము నిలుపుకోలేకపోయాం. ప్రతి నెల 700 కోట్లు కంపల్సరీ మేము క్రెడిట్ చేస్తాం అని చెప్పి ఫస్ట్ మంత్లో ఓన్లీ 183 crores మాత్రమే మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లియర్ చేశారు. పోయిన నెలలో మొత్తం 812 కోట్లు, జీపీఎఫ్కు సంబంధించిన 2,000 కోట్లకు పెండింగ్ ఉన్న వాటికి 812 కోట్లు మాత్రమే కొట్టగలిగారు. అది కూడా ఎందుకంటే జీపీఎఫ్ అనేది పెండింగ్ ఉంటే ఎఫ్ఆర్బిఎం నుంచి గవర్నమెంట్కి లోన్ ఫెసిలిటీ రాదు. అది కూడా మనమే చెప్పాం క్లియర్గా ఆర్థిక శాఖ మార్చులకి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి. ఎఫ్ఆర్బిఎం నుంచి ఇమీడియట్గా మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది, 2,000 కోట్లు క్లియర్ చేయమని. నిన్న జేఏసీ చైర్మన్ గారు నేను పోయినప్పుడు గతంలో ఇచ్చిన హామీలు నిలుపుకోలేకపోయాం. కానీ ప్రతి నెల ఈ నెల నుంచి 700 కోట్లు కొడతాం, అది కూడా లాస్ట్ వీక్ కొడతామని మాట ఇచ్చారు. కానీ జేఏసీకి నమ్మకం లేదు, మాకు కూడా నమ్మకం లేదు కాబట్టే జేఏసీ స్టీరింగ్ కమిటీలో చర్చించి ఈ నెల 15 నుంచి తదుపరి కార్యాచరణకి సిద్ధం కావడానికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇస్తామని చెప్పి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 206 సంఘాలతోటి అన్ని సంఘాలు సభ్యతతో జేఏసీ లేదు. ఈసారి మీ మనందరి కృషితోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
అన్ని సంఘాలు 206 సంఘాలతోటి పూర్తి స్థాయిలో జేఏసీని పునర్నిర్మాణం చేశాం. ఒక జేఏసీ అంటే ఈరోజు 15,20,000 మంది కుటుంబ సభ్యులు. అది చిన్నది కాదు, ఇది మహాసముద్రంలాగా. అందులో పెద్ద పార్ట్ మీది పెన్షనర్ సంఘాలది. వాటిని కానప్పుడు ఈ పెండింగ్ బిల్సే కాకుండా మన డిఏలు ప్రతి ఉద్యోగికి కామన్గా, వర్కింగ్ ఎంప్లాయీకి, రిటైర్డ్ ఎంప్లాయీకి కామన్గా ఉండే ఈ 3 విషయాలు, పెండింగ్ బిల్స్ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు, డిఏ, మెయిన్గా ప్రాథమిక సభ్యులకు ఉన్న అసంతృప్తి కానీ, ఆవేదన కానీ అది వ్యతిరేకతగా మారకుండా, కార్యాచరణకు దారి తీయకుండా, ఉద్యమ బాట పట్టకుండా ఉండాలంటే ఈ కామన్ డిమాండ్ని ప్రభుత్వం ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. 5 డిఏలు ఒక కామన్ ఎంప్లాయీకి, ఒక పెన్షన్కి 5,000 నుంచి 15,000 పర్ మంత్ జీతం పెరుగుతుంది. 15,000 జీతం అంటే తల్లిదండ్రుల ఆరోగ్యమో, పిల్లల స్కూల్ ఫీజో, ఇంట్లో ఉన్న ఇంటి రెంటో ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది. 5 డిఏలు అనేది ఇందాక పెద్దలు చెప్పారు మనకి. దాని మీద కూడా మన కార్యాచరణ సిద్ధంగా ఉంది. కొంతమంది మన గౌడకి డౌట్ ఉంది, జేఏసీ పూర్తి స్థాయిలో ముందుకు పోవడం లేదు, కార్యాచరణ లేటుగా ప్రకటిస్తుంది, ఇమ్మీడియట్గా సమ్మెకు పోవాలి. ఇవన్నీ కూడా ఆచితూచి 206 సంఘాలతోటి, అదేవిధంగా ఇందులో ఉన్న పెన్షనర్ పెద్దలు లక్ష్మయ్య గారు కావచ్చు, దామోదర్ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమూర్తి గారు కావచ్చు, మోహన్ నారాయణ కావచ్చు, ఉమాక కావచ్చు, అందరితో చర్చించిన పిదపనే ప్రతి కార్యాచరణ కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ రోజు కూడా మనం కొన్ని ప్రభుత్వం నుంచి సాధించుకున్నామని చెప్పుకుంటున్నాం. 1వ తారీఖు జీతం తీసుకుంటున్నాం. దానికి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. 1వ తారీఖు జీతం రాజ్యాంగబద్ధంగా రావాల్సింది, మనం కొత్తగా సాధించింది కాదు. మనకి రావాల్సిన 1వ తారీఖు జీతం. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, మార్కెట్ కమిటీ కావచ్చు, గ్రంథాలయ సంస్థ కావచ్చు, డిఆర్డిఏ సంస్థలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఈ రోజు కూడా 15వ తారీఖు వరకు 1st తారీఖు పడే జీతాలు పడట్లేదు. వారందరి కోసం కూడా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా మనకి రావాల్సిన పిఆర్సి పక్కనే ఉంది, శివశంకర్ గారి కమిటీ. వారిని వేసిందే కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా ఉండడానికి, ఇవ్వటానికి కాదు. మన ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే అవి సాధించగలుగుతాం. పోయిన ప్రభుత్వం కూడా మనకి ఇచ్చారు, బిచ్చగాళ్ళకి ఇచ్చాడుగా 5%. మనం అడిగామా? అప్పుడే డిక్లేర్ చేస్తే పోయేది. అయినా మేము గత ప్రభుత్వాన్ని అంటలేదు. ఈ ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా పిఆర్సీని ప్రకటించండి. మీరు ఎంత ప్రకటిస్తారో ప్రకటించండి. రిపోర్ట్ రెడీగా ఉన్నది. 15 లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. లేని పక్షంలో కార్యాచరణ తీసుకున్న తర్వాత ఈ అసంతృప్తి, ఈ ఆవేదన వ్యతిరేకతగా మారాక ఈ డయాస్ పైన ఉన్న నాయకత్వానికి కానీ, డయాస్ ఉన్న పెద్దలకు కానీ కంట్రోల్ చేసే శక్తి కూడా ఉండదు. గతంలో ఉన్న జేఏసీలు వేరు, ప్రస్తుతం ఉన్న జేఏసీ వేరు. వీటితో పాటుగా మేము ఇంకా ప్రభుత్వాన్ని అడిగాయి, పెన్షనర్కి సంబంధం లేకపోయినా ఇప్పుడు ఉద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా రేపు మాపు అందరూ కూడా మహాసముద్రంలో కలవాల్సిన వాళ్ళే. ఏదో ఒక పెన్షన్ సంఘంలో సభ్యత్వం తీసుకోవాల్సిందే. ఒక్కరోజు అటో ఇటో లేటు ఉంటుంది. అందరూ కూడా అందరూ రావాల్సిందే. కాబట్టి అన్ని సంఘాలకి తల్లి సంఘంగా, చివరికి చాలాసిన సంఘంగా వయోవృద్ధులు అనుకుంటున్నారు చాలా మంది. గతంలో లాగా 60 ఏళ్లకి ముసలోళ్ళు కావట్లే, 58 ఏళ్లకు ముసలోళ్ళు కావట్లే. మన జీవన ప్రమాణం పెరిగింది. ఈ ఎలక్షన్ కాదు, ఇంకా 5 ఎలక్షన్లకి మేము అందరం ఇటనే ఉంటాం. ఇంకా 5 ఎలక్షన్లకు ఉంటాం. ఇది ఒక్కసారి మారదు. 85 సంవత్సరాల వరకు మా లైఫ్ స్పాన్ పెరిగింది. మీ ఒక్కళ్ళదే కాదు, పొలిటికల్ నాయకులు ఒక్కళ్ళదే కాదు, మీరు ఒక్కళ్ళే 70, 80, 90, 100 ఏళ్ళు ఉండట్లేదు. మా పెన్షనర్స్ జీవన ప్రమాణం కూడా పెరిగింది. ఇంకా 5 ఎలక్షన్లు చూస్తారు మా పెన్షనర్స్. దాని బారిన పడకుండా ఉండాలంటే ముందుగా కామన్ డిమాండ్స్, మనకు సంబంధించిన పిఆర్సీ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, డిఏలు కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, 398 ఇవి కావచ్చు, కామన్ రూల్స్ ఉన్న ఏకీకృత రూల్స్ కావచ్చు, సిపిఎస్ మహమ్మారి ఉంది సిపిఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టినాయే. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వంలో దెబ్బతిని ఉన్నాం, ఘోరంగా దెబ్బతిని ఉన్నాం. పాలాభిషేకాలకి, పూలాభిషేకాలకు పరిమితమయ్యాం, మోసపోయాం. మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. మీ మీద అపారమైన నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం, ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. దీన్ని గమనించాలని, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్లు,
చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ప్రభుత్వం చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన తర్వాత కూడా ఇంకా 40 జీవోలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. మాకు తెలిసిన అఫీషియల్ సమాచారం. మిమ్మల్ని అడుగుతున్నాం, హెల్త్ సెక్రటరీ గారిని, మీకు బాధ్యత లేదా? ఐఏఎస్ ఆఫీసర్ జెండు బాంబు బిల్లు కూడా పెండింగ్ లేదు మీ దగ్గర. 10 రూపాయల బిల్లు కూడా ఎమ్మెల్యేలు కానీ ఐఏఎస్ ఆఫీసర్ బిల్లు పెండింగ్ లేదు. మా హెల్త్ కార్డ్స్ ఎందుకు పెండింగ్ ఉంటాయి? హెల్త్ సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీగా మీకు బాధ్యత లేదా? అదేవిధంగా శివశంకర్ గారు పిఆర్సీ కమిషన్ వేశారు. మిమ్మల్ని అపాయింట్ చేసింది 6 నెలలకి, 1 ఇయర్కి. ఇప్పటికి ఎక్స్టెన్షన్ అయింది. మీ ఉద్యోగాల కోసం, మీ ఆఫీసు బిల్డింగ్ కోసం పిఆర్సీ రిపోర్ట్ ఆపడానికి వీల్లేదు. అదే మేము ఆపితే సస్పెండ్ చేస్తారు కదా, మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు క్వశ్చన్ చేస్తున్నాం. వాటితో పాటుగా మనకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని, మంత్రులను అడగకపోయినా అఫీషియల్గా ఉన్న ఆఫీసర్లు ఉన్నారు. సుల్తానయ్య గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీ హామీ ఇచ్చింది 700 కోట్లు ఇస్తాని. ఆ బాధ్యత మీది, అడ్జస్ట్ చేయాల్సిన బాధ్యత మీది. 700 కోట్లు టెన్షన్గా మంత్ ఎండింగ్ వరకు కొట్టాలి, కొట్టి మాకు లెక్క చెప్పాలి. వారిని కూడా అడుగుతున్నాం. వారితో పాటుగా నవీన్ మిట్టల గారితో కమిటీ చేశారు. లోకేష్ గారు ఉన్నారు, కృష్ణభాస్కర్ గారు ఉన్నారు. ఆ కమిటీ రిపోర్టు మాకున్న 57 డిమాండ్లు ప్లస్ 6 డిమాండ్లు, 63 ప్రధాన డిమాండ్లు, అతి ప్రధానమైన 6 డిమాండ్లు. వీటిపైన రిపోర్టు ఏం చేశారు? కొన్నిసార్లు అయినాయి, ప్రమోషన్లు పొందాం. గత 10 సంవత్సరాల కంటే కూడా ఈ 1 ఇయర్లో డీపీసీలు పెట్టించుకున్న కొన్ని అయినాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, మన ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షన్ సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఎందుకు చేయలేకపోతున్నారు? అదంతా కూడా మన శేషాద్రి గారు, సీనియర్ మోస్ట్ ఆఫీసర్ గారు. ఇవన్నీ కూడా మేము అధికారులు కూడా అడుగుతున్నాం, కన్సర్న్ అధికారులు కూడా. గవర్నమెంట్తో పాటుగా మీరు పర్మనెంట్గా ఉండేవాళ్ళు, మీరు మాట ఇచ్చారు. అదే మా ఉద్యోగులు, పెన్షనర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ తప్పేస్తే ఊరుకుంటారా? వీటన్నిటి కూడా చేయాలని కోరుకుంటూ, ఒకటి మన మధ్యన కూడా కొంత ప్రకటించారు కార్యాచరణ, చాలా బెటరు. కొంత జేఏసీ ద్వారా ప్రకటిస్తే బాగుంటుందనేది పెద్దలు చాలామంది ఉంది. ఏ కార్యక్రమమైనా జేఏసీ ద్వారా, అంటే జేఏసీ ఒక మారం జగదీష్ గారిదో, ఏలూరు శ్రీనివాసరావు గారిదో, ఇంకా ఎవరిదో జేఏసీలో ఉన్న సదానంద గౌడ్ గారిదో కాదు. జేఏసీ అనేది 15,20,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షన్లకు సంబంధించిన జేఏసీ. ప్రతిదీ కూడా తదుపరి ఈ రోజు నుంచి ఏది చేసినా ప్రకటించిన కార్యక్రమాలు కాకుండా అందరు పెద్దలకు కూడా మాకు చెప్పిన సూచనలన్నీ కూడా, వచ్చిన సూచనలు బట్టి ఫర్దర్ ఏది చేసినా ఐక్య కార్యాచరణ ద్వారా, ఉమ్మడి ఉద్యమాల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని మెడవంచగలుగుతాం. ప్రభుత్వానికి కూడా మనం మొదటి ప్రాధాన్యత కాదు, ప్రజల మొదటి ప్రాధాన్యత, వ్యవసాయ కార్మికుల మొదటి ప్రాధాన్యత, ఓటు బ్యాంకు మొదటి ప్రాధాన్యత. మనం కూడా మొదటి ప్రాధాన్యత కావాలి. లేని పక్షం 2, 3 అన్నా కావాలి. కావాలన్న పక్షంలో ఉమ్మడిగా చేసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈసారి మనం చేసే ఏదైనా ఇది చాలా మంచి పని చేశారు. పోలీసు వారిది కూడా ఈసారి చేసేప్పుడు కంపల్సరీ పార్క్ కూడా తీసుకోవాలి. అదేం వాళ్ళ అయ్యగారు జాగీరు కాదు ఇవ్వడానికి. వారికి కూడా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. నాకు తెలిసి 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్న డిపార్ట్మెంట్ ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్. టీఏ బిల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు డ్యూటీగా చేస్తున్నారు తప్ప వాళ్ళకున్న సమస్యలు మనకంటే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు డీజీపీ గారు అడగరు, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడగరు. యూనిఫామ్ సర్వీస్ కదా, సస్పెండ్ చేయడం మాత్రమే. వారికి ఉన్న బాధలు చెప్పుకోలేని వారికి కూడా నేను ఇస్తున్నాం, ఏసీపీ గారికి, అందరికి కూడా. ఎప్పుడైతే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ముఖ్యంగా పెన్షన్ సంఘాలు ధర్నా చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా చైర్లు కానీ, వాటర్ కానీ, పార్కింగ్ కానీ అందరూ కూడా ఎబో 70, 80, 90 ఉన్నారు. కొంచెం గమనించవలసిందిగా కోరుకుంటూ, తదుపరి కార్యాచరణ ఏదన్నా జేఏసీ ద్వారా కలిసి పోరాడి సాధించుకుందాం. ఉద్యోగ జేఏసీగా ఏ రోజు ఓటమి చెందలేదు చరిత్రలో. మన రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, యావత్ భారతదేశంలో కూడా ఉద్యమాల్లో ఉద్యోగాలు పోయినది లేదు, ఉద్యమాల్లో నష్టపోయింది లేదు, ఓడిపోయింది లేదు. కలబడి సాధించుకున్నాం, కొట్లాడి సాధించుకుందాం. అవసరమైతే శ్రేయపూర్వకంగా కొట్లాడదాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ కూడా చేద్దామని జేఏసీ దానికి సిద్ధంగా ఉంటుందని, ఆ జేఏసీని కూడా నడిపించే బాధ్యత మీపైనే ఉంటుందని పెద్దలు సుధాకర్ గారు కావచ్చు, లక్ష్మణ కావచ్చు, అదేవిధంగా కృష్ణమూర్తి గారు కావచ్చు, ఉమ్మక్క కావచ్చు, ఇంకా కొన్ని సంఘాలు పెంచిన మా మోహనారాయణ గారు కావచ్చు, చాలా ఉన్నాయి. ఎక్స్ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, చాలా తీవ్రవాదులు ఉన్నారు. కొంత మీకంటే కూడా రెడీగా ఉన్నవాళ్ళు, కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు. అందరి తరఫున ఒకటే విజ్ఞప్తి, కలిసి చేద్దాం, కలిసి సాధించుకుందాం. రాజీ పడే పనే లేదు. ప్రభుత్వాలు వేరు,
ఉద్యోగులు వేరు, వారు పాలకులు, మనం సేవకులం. మన హక్కులు రాయితీలు మనం పోరాడితే తప్ప ఎప్పుడు రాలేదు కూడా. ఆ చరిత్ర లేదు. పోరాడి సాధించుకుందాం, టైం ఇద్దాం. ఆ టైం ప్రకారం కానప్పుడు మనకుండే ఉద్యమ కార్యాచరణ తెలంగాణ సాధించడంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ పెన్షన్ జేఏసీగా మన ఉద్యమ పాట ఏంటో తెలుసు, ఉద్యమాలు ఎలా చేయాలో తెలుసు, ఎలా చేపియాలో తెలుసు, ప్రభుత్వాలను ఎట్లా మార్చాలో తెలుసు, ప్రభుత్వాలు ఎట్లా ఉంచుకోవాలని కూడా మనకు తెలుసు. కాబట్టి ఎంత గమనంలో తీసుకొని మమ్మల్ని గైడ్ చేస్తూ నడిపేయాలని చెప్పి పెద్దలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. కానీ వారు డెడ్ లైన్ అని పెట్టారు, తప్పనిసరిగా మేమైతే అది పాటిస్తాం. మీరు కూడా పాటించాలని, గవర్నమెంట్ మెడలు ఉంచకపోతే వాళ్ళు ఇవ్వరనేది కూడా ఒకసారి. అలాగే మన ఎమ్మెల్సీ గారికి, మాజీ ఎమ్మెల్సీ గారికి, నాతో పాటు వచ్చిన మా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస గారికి, ఎందుకంటే అందరి పేర్లకు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇలా ఎవరన్నా పేర్లు మిస్ అయితే మన బాధపడతారేమో అని అందరు చెప్తున్నాను. మీడియా మిత్రులందరికీ పేరు నమస్కారం. నా పేరు మాలం జగదీశ్వర్, నేను జేఏసీ చైర్మన్. ఇల్లు ఉన్న అందరూ మా జేఏసీ సభ్యులే. లక్ష్మయ్య గారిని ఫోన్ చేసినప్పుడు ఏందన్నా మొదలే మాకన్నా ముందే కార్యాచరణ ఇచ్చేది అంటే, అన్న ఆగుతలేరు, మా పెన్షన్ ఎవరు ఆగుతలేరు, మరి ఎట్లా అన్నా ఇట్లా ఆగపోతే ఎట్లా అంటే, మేమైతే వేస్తాం, మీకు మొదలు కొంచెం స్టార్ట్ చేస్తాం, మీకు కొంచెం లేట్ స్టార్ట్ చేయరు అని చెప్పిండ్రు. వాస్తవానికి నేను మరి జేఏసీ ఇచ్చే పిలుపు కాదు కాబట్టి రావద్దేమో అనుకున్నా. మా వాళ్ళందరూ అంటే మొత్తం యావత్తు పెన్షన్స్ అందరు ఫోన్ చేసి అన్న రాత్రి అయితే మా ఇంటికి వచ్చిందట. ఇదేంటి పరిస్థితి? మరి ఇంత పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడు మరి మేము కూడా స్పందించాలా. ఆగస్టు 15 లోపల మీరైతే ఏదైతే మాతోని చర్చించిన తర్వాత 16 డిమాండ్లను ఒప్పుకున్నారు. కనీసం గవర్నర్ ఇయ్యదని చెప్పినాం. అది కూడా ఇయ్యని పరిస్థితిలో ఉంటే మేము ఏం చేయాలా? ఇంకెన్ని రోజులు ఆగాల? మేము యంగ్ అనుకుంటాం కానీ మీరందరూ యంగ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాస్తవానికి ఉడుకు రక్తం మీదల్లో ఉన్నది. ఇంతకుముందు చేస్తే డ్యాన్స్ చేస్తుర్రు, ఆట ఆడుతుర్రు, పాట పాడుతుర్రు. మరి మాకు కూడా బుద్ధి రావాలా? ఇలా వర్కింగ్ చేసిన వాళ్ళు అంటే ఒక పిలిపిస్తే ఇంతమంది వచ్చే పరిస్థితి లేదు, ఎవరు లేరు. అంటే ఇక్కడ ఉన్నది అందరూ తెలంగాణ ఉద్యమకారులు. ఆ ఉద్యమమే మీకు ఇంకా రగులుతుంది. ఇప్పుడు ఏం కష్టపడకుండా నౌకరొచ్చి వీళ్ళే కొట్లాడుతారు, హక్కులు అవే వస్తాయని చాలామంది అనుకుంటున్నారు. రోజు రోజు హక్కులు హరించుకుపోతున్నాయి. ఎంత దారుణం అంటే చాలామంది ఇలా ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పెండింగ్ పిలుచుండడం సిగ్గు అనిపిస్తుంది కదా మనకు. ఎవరైనా రిటైర్ అయిన తర్వాత బిడ్డ పెళ్లికో, ఇల్లు కట్టుకోవడానికో, అప్పులు తీర్చుకోవడానికో మరి ఉంటే ఇంకెన్ని రోజులు ఆపుతారు? మరి మీరే చెప్తారు అది తప్పే, మేము ఆపినామని. గత ప్రభుత్వాలు ఆపిరు అన్నారు. మరి ఆపితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. వాళ్ళు 3,000 ఆపితేనే ప్రతిపక్షం ఇలా 13,000 కోట్లు. ఎంత దారుణమైన పరిస్థితి. మేము ఓపిక పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు పిలుసుగా 4 సార్లు 5 సార్లు పిలిచారు. పిలిస్తే ఏమొస్తుంది? వస్తున్నాం అన్నా, పరిస్థితికి ఇట్లున్నది, చేయి దాటిపోతుంది. పెన్షన్ మా చాలామంది చనిపోతుర్రు, రాత్రి కూడా మమ్మల్ని పడుకొని ఇస్తలేరు, ప్రెషర్ ఉంది. ఇలా మా ప్రెస్ మిత్రులు చెప్తారు, వీళ్ళందరూ చూపించారు ఎంత ప్రెషరు, ఎంత ఘోరంగా. నిజంగా బెడ్సిక్ ఉన్నా కానీ ఈ మీటింగ్ రావడం. మరి ఇవన్నీ ప్రభుత్వానికి కనబడతలేవా? ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తలేరా? మరి ప్రభుత్వానికి తెలియాలా? మేమేమో మా హక్కుల గురించి అడుగుతలేము. పాత హక్కులనే మాకు వచ్చే న్యాయమైన డిమాండ్లు. 5 డిఏలు పెండింగ్ ఉండడం ఎప్పుడేం జరిగిందా? దేశంలో ఎక్కడ లేదు. మరి అది కూడా మీరు చూస్తలేరు. ఇవాళ పెండింగ్ బిల్స్ 5 డిఏలు మీరే చెప్పారుగా. గత ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చారు కదా, 186 జీవో తీసుకొచ్చారు. మమ్మల్ని అందరినీ కూర్చుని పెట్టారు. ఎంప్లాయీ పక్షాన్ని మీరు ఒక 500 ఇవ్వండి, మా ప్రభుత్వ తరఫున మేము ఒక 500 ఇస్తాం. 2 కలిపితే 400 800 కోట్లు అవుతాయి సంవత్సరానికి. దాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను, ఒక జీవో తీసుకొచ్చినాం. మరి 2 సంవత్సరాలైనా దాని గురించి మాట్లాడిన నాదుడే లేడు. ఏమని అంటే గత ప్రభుత్వం మాట్లాడిర్రా, అప్పుడు గట్టిగా అన్నారా అంటే వాళ్ళు ఏగరే కదా
మా నాయకులు మాట్లాడినా కదా మేము మాట్లాడుతున్నాం, మనం మాట్లాడితే మమ్మల్ని చూసుకోండి. కొద్దిగా పత్రికా మిత్రులు కూడా కదా అట్లా మాట్లాడడం. మేము ఇంకెన్ని ఏం లేదు వస్తాం, 2 సంవత్సరాలు అయింది, ఇంకెన్ని రోజులు ఓపిక పడతాం చెప్పండి. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి చెప్పండి అని చెప్తున్నాం. ఆ రోజే మేము అడుగుతాం. మరి మీరే మాట్లాడారు, అన్నీ చేసారు, ఏ చేస్తున్నా ఆల్రెడీ పిలుస్తామని చెప్పారు. 10 సార్లు పోయినా దానికి వచ్చలేదు. చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయినాం. ఫైనాన్స్ సెక్రటరీ అయితే నాకు మెసేజ్ పెట్టిండు, 700 కోట్లు కొడతామని చెప్పినాం. ఏది సార్ ఎక్కడ 700 కోట్లు కొట్టినంటే, పోయినా సార్ 200 కొట్టిరు. మరి అవన్నీ కలిసి 1200 కోట్లు కొట్టాలి కదా, మళ్ళీ 400-500 కొట్టిరు. నేను ఒక మెసేజ్ పెట్టిన జీపీఎఫ్ అందరు క్లియర్ అవుతాను, అందరు ఫోన్ చేశారు, ఎవ్వలే కాలే. దాదాపు ఇంకా సంవత్సరం ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. నాకు కూడా తెలియదు వస్తారు. నేను మా వాళ్ళని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళను, ఎందుకైనా అందరికీ జీపీఎఫ్ కాలేదు అంటే 2600 కోట్లు ఉన్నాక 400 కోట్లు అయితే క్లియర్ అవుతాయి అన్న అని అడిగారు వాళ్ళు. మరి ఎన్ని రోజులు కొడతారు? ఒక మన మెడికల్ బిల్స్ కొట్టారు, దానికి కూడా పుష్పభూషణ్ ఇచ్చినాం. ఇస్తే చాలామంది మమ్మల్ని అన్నారు, అరే దీనికి కూడా ఇస్తారు అంటే మన మన కల్చరే కట్టున్నారు రాబాయి, కొంచెం మనకు సాయం చేసినాడు పుష్ప కూర్చొని దండం పెట్టేస్తాం, ఇంకోటి అన్న చేస్తాడని. మరి దాన్ని కూడా జేఏసీకి ఆపాదించారు, పుష్ప కూర్చోవిస్తారా అని. మరి మనం చేసినా పుష్ప కూర్చోవిస్తారు, లేనప్పుడు అడుగుతాం. ఇలా వాస్తవానికి ఇలా సిపిఎస్ మీరే పెట్టారు కదా, మరి మీరే మేనిఫెస్టో పెట్టారు కదా, వచ్చి ఎప్పుడన్నా ఒక్కసారి మాట్లాడారు దాని గురించి. మరి కొత్త పెన్షన్ విధానం రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం, మేనిఫెస్టో పెట్టారు. 3 నెలలనే మొత్తం ఇస్తామని చెప్పారు. మేము ఒక అడుగు ముందుకేసాం. మా పెద్దలు కూడా నన్ను అడిగారు, సార్ మాకు మా జీత బత్యాలు మాకు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీరు ఉచితాలు ఇచ్చుకుంటారా పథకాలు ఇచ్చుకుంటారా మీ ఇష్టం అని చెప్పినాం. నువ్వు వాళ్ళని అంటావా అంటారు, బరాబర్ అంటాం. మా జీతాలు మాకు ఇవ్వాల్సిందిగా, జీతాలు ఇవ్వకపోతే అడగమా, మా గొంతమ్మ కోరికలా, మరి ఇంకెప్పుడు ఇస్తారు అని గట్టిగా అడగాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. జేఏసీగా ఎప్పుడు పెన్షన్లను తక్కువ చూడలేదన్నా. ఫస్ట్ మా జేఏసీలో ఫస్ట్ డిమాండే మా పెన్షన్లు ఫస్ట్ క్లియర్ చేసినాకనే మాకు క్లియర్ చేయమని చెప్పాం. అదే ఉద్దేశంలో జీపీ పైన కొన్ని వస్తే ఉపశమనం అయితే అని చెప్పాం. మరి ఇలా ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా 4-5 సార్లు మాట్లాడారు. లక్ష్మయ్య గారు వచ్చారు, దామోదర్ గారు వచ్చారు, అన్న కృష్ణమూర్తి గారు అని వచ్చారు, మాట్లాడితే మా పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది, చేసినాము, ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఎప్పుడు ఉంటుంది చెప్పండి. మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు ఇంకెప్పుడు ఇస్తారు అని అడగవలసిన బాధ్యత ఉంది. ఆగస్టు 15th డెడ్ లైన్ పెట్టాం. మేము కూడా ఒక నోటీస్ ఇచ్చాం. మేము కార్యాచరణ తీసుకుంటున్నాం, అడ్వాన్స్గా మీకు ఇస్తున్నాం, మీకు చెప్తున్నాం. మీరు చెప్పిన 16 డిమాండ్లు అయితే కొన్ని వేసారు, ఒక డిఏ ఇచ్చారు, ఇంకా 5 డిఏలు మళ్ళీ ఒక డిఏ ఇచ్చింది, 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. మా పెండింగ్ బకాయిలు కూడా క్రమక్రమంగా తగ్గించండి. మీరు 700 కోట్లు ఇచ్చినా కానీ ఇంకా 14 నెలలు అవుతుంది. 700 నుంచి 1000 నుంచి 1500 కోట్లు పెంచమని చెప్పాం. మరి ఇంకా ఇచ్చే పరిస్థితి లేదు. మరి జేఏసీ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, గట్టిగా అడిగే జేఏసీ ఇప్పుడు ఉంది. 206 సంఘాలు ఉన్నాయి. లక్ష్మయ్య గారిని కోఆర్డినేషన్ కమిటీ చెప్తున్నా, మీరు మాకు బలం ఇవ్వండి, మేము బరాబరు కొట్లాడతాం. మీరు మాకు బలం ఇవ్వండి, మేము బరాబరు కొట్లాడతాం. కొట్లాడే పరిస్థితి గట్టిగా మాట్లాడే జేఏసీ ఉంది. మాకు ఏమైనా పర్వాలేదు, మీ అందరు ఉన్నారు. ఇవాళ మీరు అందరు ఇక్కడ వచ్చి ఇంత బ్రహ్మాండంగా మాకు సపోర్ట్గా ఉంటే, ఇది వాస్తవానికి రాంగా ఫోన్ చేసుకుంటూ వస్తున్నాం. మా ఏలుసినా నాకు ఎంతమంది ఉన్నారు, ఏమంది అతనే ఉన్నారు ముసలోళ్ళు అంటున్నారు. అరే మాకు ఇంతమంది ఎట్లా వస్తున్నారు నాకు ఆశ్చర్యమవుతుంది. మరి మీ అటువంటి ఉద్యమ స్ఫూర్తి మా ఉద్యోగులకు కూడా కలవాలి. మొత్తం 10 లక్షల మందిని ఎల్బీ స్టేడియంలో కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని అడగవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. త్వరలోనే 15th ఆగస్టు తర్వాత జేఏసీ కార్యాచరణ మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఒక సమావేశం ఏర్పాటు చేసి 390 వాళ్ళది చాలాసార్లు ఫోన్ చేశారు. వాస్తవానికి వాళ్ళ డిమాండ్ అయితే 398 వాళ్ళది. వాస్తవానికి ఆ నోషనల్ ఇంక్రిమెంట్ తప్పనిసరి ఇవ్వాలి. 317లో ఆంధ్రలో కూడా ఇస్తారు. ఆల్రెడీ రిప్లై చేసి ఇచ్చారు. మా అన్నయ్య కూడా 398, ఈ నెల రిటైర్డ్ ఉన్నాడు. మా అన్న కూడా 398. మరి 317 బాధితులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేస్తా అని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, ఏ సమస్యలు పరిష్కరించలేదు. పోతున్నాం వస్తున్నాం, ప్రెస్ ముంగట మంచి బరాబర్ ఉన్నదని చెప్తున్నాం. వాస్తవానికి మా తిట్లు మేము తింటున్నాం.
ప్రభుత్వం అయితే ఏం అయితే లేదు మేము తిట్లు తింటున్నాం కాబట్టి ఇక బాగా బాధ అనిపిస్తుంది. 15th రోజు